రేపు 1000 కోట్ల శక్తులు ఉన్న రోజు. సింహరాశి వారు 14 ఏళ్ల దరిద్రం పోతుంది. చీకొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు. మీరు ఖచ్చితంగా ఈ పనిని చేసి తీరండి. అసలు సింహరాశి వారికి 14 ఏళ్ల దరిద్రం ఏ విధంగా పోతుంది, అసలు చీకొట్టిన వారు కాళ్ళు ఎందుకు మొక్కుతారు అనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలోని 5వ రాశి. మఖ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఉత్తర నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందికి వస్తారు. అసలు సింహరాశి వారికి 14 ఏళ్ల దరిద్రం ఏ విధంగా పోతుంది, చీకొట్టిన వారు ఎందుకు కాళ్ళు మోకుతారు అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు సింహరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే సింహరాశి వారికి చాలా వరకు కూడా అయితే అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి. అయితే ముందుగా సింహరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అయితే ముందుగా సింహరాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితం అయితే మాత్రం మిశ్రమమైన ఫలితాలను అయితే ఇస్తుందనే చెప్పాలి. అయితే బృహస్పతి 10వ ఇంటిలో ఉండటం వల్ల కుటుంబంలో సామరస్యత అనేది నెలకొంటుందనే చెప్పాలి. అలాగే పెద్దల ఆశీర్వాదం మీకు మార్గదర్శకత్వంగా అయితే లభించబోతుందనే చెప్పాలి. అయితే కేతువు రాహు 2వ ఇంటిలో ఉండటం వల్ల కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఆస్తి విషయాల్లో అయితే విభేదాలు రావచ్చనే చెప్పాలి. అయితే వీటన్నిటిని అధిగమించి ముందుకు వెళ్తేనే మీ యొక్క జీవితం అయితే అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పాలి. తల్లిదండ్రులతో మంచి సంబంధాలను కూడా అయితే గడిపేందుకు ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. సోదరమణుల సహకారం కూడా అయితే పూర్తిగా లభించబోతుందనే చెప్పాలి. వారి సమస్యలను అర్థం చేసుకొని సలహాలు ఇవ్వడం అయితే మీకు బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు. అలాగే వారు ఇచ్చినటువంటి సలహాలను మీరు పాటిస్తూ ముందుకు వెళ్తే మీ యొక్క కుటుంబపరమైన జీవితంలో అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా అయితే ముందుకు వెళ్తారనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల పూర్తి సహకారం అయితే మీకు పూర్తిగా ఉండబోతుందనే చెప్పవచ్చు. ఇక సింహరాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక విషయాల్లో అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉండేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. అలాగే 2వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల అయితే అనవసరపు ఖర్చులు అనేవి పెరగవచ్చనే చెప్పాలి. కాబట్టి ఆదాయానికి మించి అయితే ఖర్చు చేయడం మానుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. అలాగే ఖర్చులను నియంత్రించుకోగలిగితేనే మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం సాఫీగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పాలి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త అయితే వహించాల్సిందిగానే చెప్పుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టి ఉన్నవారికి ఇది చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో మాత్రం రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడితే నష్టాలు తప్ప ఎటువంటి లాభాలు ఉండవనే చెప్పుకోవాలి. పాత రియల్ ఎస్టేట్ పెట్టుబడులు మాత్రమే మీకు లాభాలు అయితే అందిస్తాయనే చెప్పవచ్చు. అలాగే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకున్న తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలనే చెప్పాలి. అయితే వాటన్నిటికీ సంబంధించినటువంటివి అన్నీ కూడా అయితే చాలా అద్భుతంగా ముందుకు వెళ్తాయనే చెప్పుకోవచ్చు. కొత్త ఆదాయ మార్గాలు కూడా మీకు లభించబోతున్నాయనే చెప్పాలి. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త అవసరం అనే చెప్పాలి. ఇక సింహరాశికి చెందిన వారికి కెరియర్ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కెరియర్ పరమైన జీవితంలో అయితే మంచి పురోగతి అనేది ఉంటుందనే చెప్పాలి. అయితే 10వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల కేతువులో అభివృద్ధి అవకాశాలు అనేవి కెరియర్లో అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. అలాగే శని ప్రభావం వలన అయితే కొన్ని ఆటంకాలు కూడా ఎదురవుతాయనే చెప్పాలి. పై అధికారులతో మంచి సంబంధాలు కూడా అయితే కొనసాగించేందుకు ప్రయత్నించాలని చెప్పాలి. సహోద్యోగుల సహకారం కూడా అయితే మీకు పూర్తిగా ఉండబోతుందనే చెప్పవచ్చు. అలాగే కొత్త ప్రాజెక్టులు కూడా చేపట్టే ముందు సామరస్యంగా అయితే
విషయాలన్నిటినీ పరిష్కరించుకున్న తర్వాత మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగ మార్పిడి ఆలోచన ఉన్నవారికి కూడా కొత్త అవకాశాలు అనేవి వచ్చేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. ప్రమోషన్ అవకాశాలు కూడా అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అలాగే నైపుణ్యతను మెరుగుపరుచుకునేందుకు ఇది చాలా మంచి సమయంగా చెప్పుకోవాలి. విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇది చాలా మంచి అవకాశాలను అయితే అందిస్తుందనే చెప్పాలి. అయితే ఐటీ రంగాల్లో పనిచేసే వారికి కూడా మంచి అవకాశాలు అయితే వస్తాయనే చెప్పవచ్చు. ఇక సింహరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి మిశ్రమమైన ఫలితాలను అయితే అందిస్తుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు కొత్త ప్రణాళికలు వేసుకునేందుకు అయితే ఇది చాలా మంచి అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. అయితే పెట్టుబడులు పెద్ద మొత్తంలో అయితే చాలా మంచి ఫలితాలను అయితే అందిస్తుందనే చెప్పాలి. అలాగే వ్యాపార భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపార విస్తరణకి ప్రణాళికలు వేసుకునేందుకు ఇది చాలా మంచి అవకాశాలను అయితే అందిస్తుందనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో కస్టమర్లతో మర్యాదపూర్వకంగా అయితే ప్రవర్తించడం చాలా మంచిదిగా చెప్పుకోవాలి. కస్టమర్ల అవసరాలపై అయితే దృష్టి పెట్టవలసిందిగానే చెప్పుకోవాలి. మార్కెటింగ్ వ్యూహాల్లో చిక్కుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే తెలివిగా ఆలోచించి నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడులు పెట్టడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా మంచి అవకాశాలు అయితే వస్తాయనే చెప్పాలి. అలాగే వ్యాపార భాగస్వాములతో అయితే నూతన ఒప్పందాలు కుదుర్చుకోగలుగుతారనే చెప్పాలి. అలాగే చిన్న వ్యాపారాలు వారికి కూడా ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఇక సింహరాశికి చెందిన వారికి ఆర్థికపరమైన జీవితం ఉద్యోగపరమైన జీవితం ఇలా అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందనే చెప్పాలి. భాగస్వాములతో విభేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. అలాగే అపార్థాలు కూడా తొలగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి. ప్రేమ వివాహాల్లో కొన్ని చిక్కులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మీ యొక్క ప్రేమపరమైన జీవితం కూడా చాలా వరకు బాగుంటుందనే చెప్పాలి. అలాగే గతంలో నుంచి ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా రేపు 100 కోట్ల శక్తులతో ఉన్న రోజు. సింహరాశి వారికి 14 ఏళ్ల దరిద్రం పోతుంది. చీకొట్టిన వారే కాళ్ళు మొక్కుతారని చెప్పాం కదా. అయితే ఏ ఒక్క పని చేస్తే చీకొట్టిన వారే మీ కాళ్ళు మొక్కుతారు అంటే మీరు మీ యొక్క జీవితంలో 14 ఏళ్ళుగా అనుభవిస్తున్న దరిద్రం మొత్తం పోవడంతో మిమ్మల్ని చీకొట్టిన వారే మీకు కాళ్ళు మొక్కుతారని చెప్పవచ్చు. కాబట్టి డబ్బు వచ్చాక మాత్రమే మీ దగ్గరికి మీ బంధువులైనా మీ స్నేహితులైనా మళ్ళీ చేరుతూ ఉంటారు. డబ్బు లేనప్పుడు అందరూ కూడా దూరంగానే ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తేనే మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం కానీ వ్యాపారపరమైన జీవితం కానీ చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. చూశారు కదా, అసలు చీకొట్టిన వారే ఎందుకు కాళ్ళు మోకుతారు, 14 ఏళ్ల దరిద్రం ఏ విధంగా పోతుంది అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.